ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ జోర్డాన్ పర్యటన ఫలప్రదం. అవి ప్రభుత్వ కాలేజీలే, మెడికల్ కళాశాలపై సీఎం చంద్రబాబు స్పష్టత. హైకోర్టు మొట్టికాయలు వేసిన జగన్లో పశ్చాత్తాపం రాలేదు, శ్రీనివాసానంద సరస్వతి. ఎంతో మంది ప్రముఖులు ఏఎన్ఆర్ కళాశాల నుంచి వచ్చిన వారే, నాగార్జున. జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో భారత్ జోర్డాన్ భాగస్వామ్యాన్ని దృఢం చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జోర్డాన్లోని తన 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని మంగళవారం వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా రాజు అబ్దుల్లా టూ జోర్డాన్ ప్రజలు కనబరిచిన అసాధారణ స్నేహశీలతను కొనియాడారు. అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు భారత్ జోర్డాన్ ప్రజల పురోగతి, శ్రేయస్సు దిశగా కొత్త బాటలు పరుస్తాయని ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన సందర్భంగా తొలి రోజు సోమవారం ఇరు దేశాల ప్రతినిధులు సమావేశానికి ముందు మోదీ పేర్కొన్నారు. పరకామణి చోరీ చిన్నదేనని సమర్థించిన జగన్, తిరుమల వెంకన్న స్వామితో పాటు హిందూ సమాజానికి కూడా క్షమాపణ చెప్పాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన జగన్లో పశ్చాత్తాపం రాలేదన్నారు. చిత్రీకరించి వాడేదో మహాదాన కర్ణుడిగా చిత్రీకరించి 14,40,00,000 రూపాయలు, నెలకి 20,000 రూపాయల జీతగాడు 14,40,00,000 రూపాయలేమో టీటీడీకి దానం ఇచ్చేసినట్లుగా లోక్ అదాలత్లో వీళ్ళేమో కేసును రాజీ చేయించేసి, ఆ రోజు ఉండేటువంటి సుబ్బారెడ్డి గారు సమయంలో రాజీ చేయించేసేమో టీటీడీకి ఈ ఆస్తులు బదలాయించినట్లుగా దానం ఇచ్చేసేట్టుగా ఒక గేమ్ ఆడారన్నమాట. హిందూ సమాజాన్ని మభ్యపెట్టారు. ఈయన దొంగ కాదు, ఈయన మహాదానవంతుడని చూపించారు, చిత్రీకరించాడు. కానీ ఆ రోజు జరిగేటటువంటి పరిస్థితిలో కనీసం ఎవరైనా టీటీడీకి ఆస్తులు ఎవరైనా దానం ఇస్తే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఆస్తులన్నీ ఈయనవా కాదా, ఇస్తున్నటువంటి భక్తుడివా కాదా, ఈయన స్వార్జితమా కాదా, ఈయన సొంత ఆస్తులా కాదా, ఇందులో ఏవైనా వేరే ఆస్తులు కలిసి ఉన్నాయా, ఎవరు చేయలేనా ఉన్నాయా అని ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఆస్తుల్ని టీటీడీకి దానం ఇవ్వాలి. అదేదీ లేకుండా కేవలంగా మొక్కుబడిగా ఎవరికీ చేయకుండా ఆ రోజు ఉండే సుబ్బారెడ్డి గారు ఆయన కనుసన్నల్లో ఇదంతా జరిగిపోయాయి. అంటే ఒక సాధారణమైన ఉద్యోగి 14,40,00,000 రూపాయలు దానం ఇచ్చాడంటే ఎంత విచిత్రం అండి ఇది. వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఆయనకు అక్కర్లేదు. ఆయన ఏ రోజు భార్యను తీసుకొని ఎప్పుడూ బ్రహ్మోత్సవాలకి ఆయన రాలే, భారతి గారిని. ఆయనకు నమ్మకం లేదు వెంకటేశ్వర స్వామి పైన, తిరుమల క్షేత్రం పైన. ఏ రోజు ఆయన తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలకు కానీ దర్శనానికి ఎప్పుడు డిక్లరేషన్ మీద ఆయన క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాడు. సంతోషం, ఎవరి మతాలు వాళ్ళు అవలంబించుకోండి, మనమేమి అభ్యంతరం పెట్టడంలే. మీరు క్రైస్తవులు కాబట్టి మాకు వ్యతిరేకమని మేము అనడంలే. మీరు కనీసం డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టకుండా అబ్దుల్ కలాం గారు పెట్టారు, అలాగే సోనియా గాంధీ గారు పెట్టారు, జాతీయ నాయకులు పెట్టారు, మాజీ రాష్ట్రపతి పెట్టారు, అలాగే దేశ విదేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద నాయకులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని విశ్వసించి వెళ్తున్నాము అని డిక్లరేషన్ మీద స్పష్టంగా సంతకాలు పెట్టి వెళ్ళారు. కానీ ఏ రోజు మీరు సంతకం పెట్టారు డిక్లరేషన్ మీద అంటే ఎంత అపార్థ్యం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, అది చిన్న దొంగతనం, అది పెద్ద దొంగతనం ఏం కాదు, అది చిన్న విషయం, అది దీన్ని ఇంత రాద్ధాంతం చేయడం ఏంటని వారు మాట్లాడడం అనేది నిజంగా మన హిందూ మేమందరం కూడా చాలా బాధపడ్డాం. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మంది బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేశారని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959లో కళాశాలకు ఏఎన్ఆర్ 1,00,000 విరాళం అందించారన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరపున 2 కోట్ల విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. రామోజీరావు, జస్టిస్ దేవానంద్, యార్లగడ్డ లక్ష్మీనరసింహరావు, కైకాల సత్యనారాయణ వంటి ఎంతో మంది ప్రముఖులు ఏఎన్ఆర్ కళాశాలలో చదువుకున్న వారేనని ఆయన తెలియజేశారు. నాగార్జునను చూసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. థ్యాంక్ యూ అండి, చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు, వైఎల్పి గారు, మాకు శ్రేయోభిలాషులు, మిత్రులు, ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. పద్మనాభం గారు. పీపీపీ పద్ధతిని మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టతనిచ్చారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేవారని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని తెలియజేశారు. 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలలో అందుతాయని, సీట్లు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు. లాస్ట్ టైం కన్నా ఒక 9 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ ఇన్ పర్సెప్షన్ సార్. ఓవరాల్ 67% సార్. Okay, write down and then work it out. Next. Yes, sir. East Godavari sir. 2 services are below state average sir. F-line and seeds. And 9 services have reduced compared to last time sir. 69.54 is the overall perception sir. Shanmohan, Sir, East Godavari, sir. East Godavari, Meedamma. Yes. Sorry. Yes, sir. So, 6 services state average kan takku unnai, sir. Noted down, sir. Your review continuously will improve, sir. Yeah. Then. Yes sir. Sir, Eluru sir. ఏలూరులో మనకి ఓవరాల్ ఇస్ 68.66% సార్. దాంట్లో మనకి లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కన్నా ఇప్పటికీ ఒక 7 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ ఇన్ పాజిటివ్ పర్సెప్షన్ సార్. అండ్ we have 3 services which are below state average sir. So these are bus stations, PCB and sanitation MAUD sir. Okay. Next. Sir, Guntur 68.85 is the perception sir. Last time ki ippuduki oka 8 services have reduced and district low 4 services are below state average sir. Housing, seats, fertilizer. మోదీ జోర్డాన్ పర్యటన ఫలప్రదం. అవి ప్రభుత్వ కాలేజీలే. మెడికల్ కళాశాలపై సీఎం చంద్రబాబు స్పష్టత. హైకోర్టు మొట్టికాయలు వేసిన జగన్లో పశ్చాత్తాపం రాలేదు. శ్రీనివాసానంద సరస్వతి.
ఎంతో మంది ప్రముఖులు ఏఎన్ఆర్ కళాశాల నుంచి వచ్చిన వారే. నాగార్జున. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.